అందరికీ వచ్చిందా రాలేదంటే నాకు తెలియదు. మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి పీకనికా? నీకు ఎరువులు వచ్చినాయో రాదో తెలియదు, పైసలు పడ్డాయో లేవో తెలియదు, ఆటోలోళ్ళు చెత్త తీస్తున్నారో లేదో తెలియదు. మరి ఎందుకున్నావు నువ్వు? ఎలక్షన్లకు ముందేమో ఉరుకుండ్రి 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే కడతా అన్నాడు. ఎక్కడ మొదలైంది కథ? రాగానే మీటింగ్ పెట్టిండ్రు బ్యాంకులతో. పెడితే బ్యాంకు వాళ్ళు చెప్పిర్రు, సారు 50,000 కోట్ల రూపాయలు కావాలి, మొత్తం 2 లక్షల రుణమాఫీ మీరు మాట ఇచ్చిన ప్రకారం చేయాలంటే 50,000 కోట్లు కావాలన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 50,000 కోట్లు లేవు నా కాడ, 40,000 కోట్లు కడతా అన్నాడు. డైలాగ్ కొట్టిండి విన్నారు మీరు ఇప్పుడే. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. మరి కట్టుకోలేదా కడుపు? దోచుకుంటూనే ఉన్నావా? నిండుతలేదా నీ కడుపు? 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకెళ్ళి క్యాబినెట్ పోయే వరకు మళ్ళీ 9,000 కోట్లు మింగిండు. 31,000 కోట్లు అని క్యాబినెట్లో పెట్టిండు. మరి ఆడికెళ్ళి మళ్ళా క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మళ్ళీ ఒక 5 కోట్లు మింగిండు. 26,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టిండు. ఆడికెళ్ళి మళ్ళీ బడ్జెట్కి వెళ్ళి అసలు లెక్కల కాడికి రైతులకు పైసలు ఏడితే కాడికి వస్తే ఇప్పుడే బట్టి విక్రమార్క గారు ఇంగ్లీష్లో చెప్పిండు, మీరు విన్నారు. 12,000 కోట్లే వేసిండు. అంటే చారాన కోడికి బారాన మసాలా, చారాన మోసం బారాన టోపీ అన్నట్టు ఇవాళ 50,000 కోట్ల కాడ మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి చారాన మాత్రమే చేసి బారాన మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు.